మీడియా మిత్రులందరికీ ఈ సినిమాని నేను హైదరాబాద్లో విజువల్ కళ్యాణబాబు సినిమా అంటే మొదట రోజు కానీ రెండో రోజు కానీ చూస్తాను. నేను వెళ్దాం అనుకున్నాను. ఈలోపుగా ఇక్కడ వైజాగ్ వచ్చే ప్రోగ్రాం ఉంటే మా సందీప్ మీరు సినిమా ఇక్కడ చూస్తే బాగుంటుంది అనగానే హైదరాబాద్ చుట్టం మానేసి ఇక్కడ సంగం శరత్ థియేటర్లో ఆడుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. సినిమా చాలా ఎగ్జైటింగ్గా ఉండాలి. నాకు తెలిసి సినిమా కథ నాకు కొంచెం చూచాయిగా తెలుసు. ఒక ధర్మం కోసం పోరాడినటువంటి ఒక సామాన్య మానవుడు, ఒక వీరుడి కథ ఇది. షూటింగ్కి నేను చాలాసార్లు వెళ్ళాను. కళ్యాణ్ బాబు గారు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డెడికేషన్తో ఈ సినిమా చేశారు. ఎందుకంటే షూటింగ్ చూస్తున్నప్పుడు ఒక ఆర్టిస్టు ఎంత డెడికేటెడ్గా చేస్తారో ఒక ప్రొడ్యూసర్గా నాకు అవగాహన ఉంది. రాజకీయాల్ని ఎంత డెడికేటెడ్గా, ఎంత నిబద్ధతతో చేస్తారో ఈ సినిమా షూటింగ్ కూడా అంత నిబద్ధతను చేస్తారు ఆయన సినిమాలు. సో అందులోనూ పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ టైం పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఫిక్షన్ స్టోరీ. అంటే భారతదేశాన్ని మొఘలాయలు పరిపాలించినప్పుడు ఔరంగజేబ్ భారతదేశాన్ని పరిపాలిస్తూ హిందువుగా నువ్వు ఉండాలంటే, జుట్టు పెంచుకోవాలంటే నీకు జిజియా పన్ను కట్టాలని, ఇలాగా ఎంతోమంది హిందువుల్ని చాలా టార్చర్కి గురి చేసినటువంటి రాజు. సో అతనికి మా కాలేజీ చదివేటప్పుడు తెలుసు అతని గురించి, చదువుకునే వాళ్ళ హిస్టరీ. అతను ఎంత క్రూరుడైనటువంటి రాజు. మాకు అప్పుడే అనిపించేది ఎవరు ఇతని గురించి ఎవరు ఫైట్ చేయలేదని. అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు, తర్వాత సంభాజీ చేశారు. కాకపోతే మనకి ఈ హరిహర వీరమల్లు అనే క్యారెక్టరు ఫిక్షన్ క్యారెక్టర్ అయినా ఒరిజినల్ హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్లో కాబట్టి డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉంది చూడాలని. అందులోనూ కోహినూర్ డైమండ్కి సంబంధించినటువంటి నేపథ్యం ఇది. లెట్ మీ ఎంజాయ్ ద మూవీ. కొంతమంది కొన్ని పార్టీలు వారు పని కల్పించుకొని ఈ సినిమా మీద ఒకసారి ప్రజల ఆదరణ పొందిన తర్వాత ఎవడు ఏం ఆగినా, ఎవడు ఏం చేసినా దాన్ని ఎవడు ఆపలేడు. సో దాని గురించి మేము పట్టించుకోం. ఎందుకంటే మంచి సినిమా చేసాం, జనం చూస్తున్నారు, ప్రజల ఆదరణ పొందింది. అదే మా క్రైటీరియా. వైసీపీ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. థ్యాంక్ యూ.